భారతదేశంలో ఎన్డీఏ కూటమి మాదిరిగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. విశాఖ నగర అధ్యక్షులు గొంప గోవిందరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా పోలవరం ఎందుకు సాధించలేకపోయారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విశాఖ ప్రజలకు అలజడి రేకెత్తించే విశాఖ స్టీల్ ప్లాంటును రక్షించుకోలేని పరిస్థితుల్లో ఉండడం దారుణమన్నారు. అమరావతి పరిరక్షణ, ప్రత్యేక హోదా, ఉక్కు ఫ్యాక్టరీ రక్షణ, బీసీల కులగణన, క్రైస్తవుల సంక్షేమం, విభజన చట్టంలో హామీలు తదితర అంశాలతో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తామంటూ స్పష్టం చేశారు. జనవరి 14 నుంచి భారత్ జోడో యాత్ర మణిపూర్లో ప్రారంభమై 66 రోజుల పాటు భారత్ జోడో న్యాయ యాత్ర జరగనున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగడానికి 6700 కిలోమీటర్లు న్యాయ యాత్ర సాగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జెడ్డీ శీలం, పీసీపీ వర్కింగ్ కమిటీ సభ్యులు కొప్పుల రాజు, విశాఖ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముల్ల వెంకట్రావు, వజ్జిపర్తి శ్రీనివాసరావు, కస్తూరి వెంకట్రావు, ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డెలిగేట్స్ని కలవడమే కాకుండా లక్షలాది మంది ప్రజలతోటి మమేకమై నడిచినటువంటి పరిస్థితి. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చేపట్టబోయేటువంటి భారత్ జోడో న్యాయ యాత్ర జనవరి 14వ తేదీన మణిపూర్లోని ఇంపాల్లో ప్రారంభించబడి 66 రోజులు జరిగి ముంబైలో ఎండయ్యేటువంటి పరిస్థితి. సుమారు 110 జిల్లాల గుండా 15 రాష్ట్రాల గుండా 100 లోక్సభ స్థానాల ద్వారా 337 అసెంబ్లీ నియోజకవర్గాలలో 6700 పైచిలుకు కిలోమీటర్లని ఈ భారత్ జోడో న్యాయయాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు నిర్వహించబోతున్నారు. చెప్పినట్లు 2వ తేదీ నుండి మేము ఈ బీజేపీకి విధేయతగా ఉన్నటువంటి పార్టీలకు వ్యతిరేకంగా భావస్వరూపం ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ వీరందరూతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, అనేక చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. జేబీఎం పార్టీ కానీ చాలా ఉన్నాయి, 15 పార్టీలు. అదేవిధంగా దళిత సంఘాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను మరి పనిచేసేటువంటి మరి చాలామంది బాబాసాహెబ్ అనుబంధ సంఘాలు, ఇవి కాకుండా క్రైస్తవులు, ముస్లిమ్స్, దళితులు, మరి ఇంకా ఇతర వర్గాల వారు, రైతు సంఘాల వారు, మహిళా సంఘాల వారు అందరూ కలిసి మేమందరం కూడా వారి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఒక సమిష్టిగా వారితో మాట్లాడి ఈరోజు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీని గతంలో వ్యతిరేకించినటువంటి పార్టీలు కూడా అయ్యో ఇవి భరించలేము, ప్రజాస్వామ్యం కావాలి ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనేటువంటి మరి అనేక విషయాలు పెద్దలు మనవి చేశారు. అవన్నీ రిపీట్ చేయదలుచుకోలేదు. ఉన్నటువంటి సమస్యలు అక్కడ చేర్చుకొని కాంగ్రెస్ ముందుకు రండి, మేమంతా సపోర్ట్ చేస్తాము అనేటువంటి అష్యూరెన్స్తో మేము ఒక కూటమిగా, ఎన్డీఏ కూటమి భారతదేశంలో ఏ రకంగా ఉంటుందో దానికి సమాంతరంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పాటు చేసి మరి బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలంతా ఉన్నారు. ఎందుకు? అక్కడ 9.5 సంవత్సరాలు బీజేపీ పరిపాలించింది, ఇక్కడ 2 పార్టీలు కూడా పరిపాలించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. విభజన తప్పనిసరి అయితే పునర్నిర్మాణ చట్టం దానిలో కొన్ని అష్యూరెన్సెస్ ఇచ్చాం, అవన్నీ ఇంప్లిమెంట్ చేయకుండా ఈ 2 రాజకీయ పార్టీలు ఇక్కడవి అక్కడ ఈ ముగ్గురు కలిసి మరి ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయారు? తప్పించినటువంటి కుటుంబం సోనియా గాంధీ గారంటే వారి చేతిలోకి వచ్చినటువంటి ప్రధాని పదవిని తిరస్కరించినటువంటి మరి ఒక మహిళ. అటువంటి వారి మీద ఇటువంటి నేరాపరణలో వైసీపీ నాయకులు చేయటం అనేది చాలా కండెమ్నబుల్. దాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు మరి చూస్తూ ఊరుకోరు. చట్టాన్ని ఉపయోగించి ఇటువంటి మరి అభండాలు వేస్తున్న వారి మీద చర్యలు తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. ఆ అభండాలు వేసిన వారు మరి భవిష్యత్తులో దాని మీద చింతించేటట్టుగా వారికి శిక్ష వేసేదానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తప్పకుండా చట్టాన్ని
మరి ఎన్ఫోర్స్ చేయడానికి వెనకాడరని ఈ సందర్భంగా